ద్వితీయ భాగం చదివే భాగ్యం బాబా నాకు కల్పించినందుకు ముందుగా బాబాకి ధన్యవాదాలు. జయ మెహర్ బాబా తెలియజేసుకుంటూ, మొన్న మంగళవారం నాడు ఎంతో చదివా చూసుకుని అది ఒకసారి మనం చేసుకుని చివర కంటిన్యూషన్ చేస్తాను. ఏంటంటే బాబా మందిరంలో వారికి కళలు వస్తూ ఉంటాయట. ఆ కళల గురించి వాళ్ళు తప్పదు పడుతుంటే వాళ్ళు ఆ కన్న కళలన్నీ కూడా వివరంగా వ్రాసేందుకు మంజిల్ హాల్లో ఒక రిజిస్టర్ కూడా ఉంచారు బాబా. వాటి మీద రాసి చదవమని బాబా మందిరంలో ఎవరికైనా చెప్పేవారు. అది జనవరి 3, 1923 బాబా మండలవారందరినీ కూడా మేడపైన సమావేశపరిచి మందిర సమయ విషయాలు చర్చించారు. అలాగల ప్రతిరోజు సాయంత్రం 1 గంట లేదా 2 కేటాయిద్దాం. ఈ విషయాలన్నీ కూడా మనం సమయాన్ని ఆటలకు, వినోదాలకు, కార్యక్రమాలకు వినియోగిద్దాం అన్నారు బాబా. ఆ విధంగా చర్చలో మొత్తానికి దీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం ఈ సమావేశానికి గుత్తా అని ఒక పేరు పెట్టడం కూడా జరిగింది. గుత్తా అంటే అది మద్యం దుకాణం అని అర్థం వస్తుంటాయి. ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయాలు తెలియవచ్చు అని చెప్పని బాబా చెప్పారు. ఇష్టానుసారంగా తెలియజేయవచ్చు, అవసరమైతే వీటి మీద ఓటు కూడా వేయవచ్చు అని బాబా తెలియజేశారు. బాబాను చైర్మన్ గాను, గన్నీని కార్యదర్శిగా కూడా ఈ సమావేశాలకి ఎన్నుకోవటం జరిగింది. ఈ విధంగా చర్చలు, నిర్ణయాలు కార్యదర్శిగా గని పొందుపరిచేవాడు అనమాట. ఎవరికి భయపడవద్దు, అభిప్రాయాలతో కూడా సంబంధం లేకుండా మనసుకు తోచిన విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలి అని చెప్పి అన్నారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు మాత్రమే మాట్లాడాలి, అందరూ గందరగోళంగా ఎవరు కూడా క్రమశిక్షణ లేకుండా మాట్లాడద్దని కూడా చెప్పారనమాట. అలా ఆ మంజిలిలో కార్యక్రమాన్ని అధికారికంగా రూపొందించడం జరిగిందనమాట. తర్వాత జనవరి 13 బాబా ముందు రోజు రాత్రి ఒక కన్న గురించి ఇలా చెప్పారు అనమాట. నేను రైల్లో మండలితో కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఎదురుగా ఒక శవయాత్ర వస్తోంది. విచారిస్తే బాబా జాన్ మరణించిందని, అది ఆమెకు అంతిమ వీడ్కోలుగా జరుపుతున్నానని తెలిసింది. పూణేలో నేను రైలు దిగి చారువాడి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ బాబాజాన్ మరణించి ఉంది. ఆమె దేహం చుట్టూ ఎందరో గుమిగూడి ఉన్నారు. ఆమె చనిపోయిందని ఎందరో రోధిస్తూ ఉంటుంది నేను చూశాను. నేను ఆమె ముఖంపై నా చేతిని ఉంచాను. అంతటితో ఆమె లేచి కూర్చుంది. ఆమె చనిపోయిందని ప్రజలంతా అనుకున్నారు కానీ అని నేను ఆమెతో అన్నాను. దాని సమానంగా బాబాజాన్ ఏమన్నారు, నిజమే, నేను నిజంగానే చనిపోయాను అని ఆమె సమాధానం ఇచ్చింది. ఇది వింటూ అబ్దుల్ రెహమాన్ నవ్వుతూ, అంటే ఎందుకు నవ్వుతున్నావు అని బాబా ఆశ్రయించారు. నాకు ఇలాంటి కళ నేను రాత్రి వచ్చిందన్నాడు అబ్దుల్ రెహమాన్. మిగిలిన వారంతా కూడా బాబాకు, అబ్దుల్ రెహమాన్కు ఒకే విధమైన కళ ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారట. ఇక్కడ దాకా మనం మంగళవారం అయింది. ఇక్కడి నుంచి మనం చదువుకుందాం. ఇంకా మంజిల్ మండల సభ్యులు అంతరంగాల్లో అలుముకుని ఉన్న తెలియని ఆ విషాద వాతావరణాన్ని గురించి జనవరి 15వ తేదీన బాబా గనీకి ఖాక్ సాహెబ్కు ఇలా వివరించారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతివారు సాధారణంగా 3 దశలను దాటవలసి ఉంది. మొదటి దశలో దేవుడి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, ఆయన గురించి అనుభూతులు పొందాలంటే తీవ్ర తపన ఉంటాయి. దాంతో మంచి ఆశలు అనుకున్నవి విజయవంతం అవ్వగలవని సంతోషంతో నిరీక్షించడం జరుగుతాయి. రెండవ స్థాయిలో విసుగు, ఆశాభంగం, నిర్లిప్తత, కష్టాలు ఎదురవుతాయి. ఇక మూడవది, ఆఖరిది అయిన స్థాయిలో భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ప్రస్తుతం నా మండలిలో ఉన్న వారందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నారు? రెండవ స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయి చాలా కాలం అనుభవించాల్సి వస్తుంది. ఈ స్థాయిని అనుభవించి తీరాలి కనుక సర్దుకుపోవటానికి ప్రయత్నం చేయండి. సంతోషంగా గడపటానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత కూడా నన్ను వదిలిపెట్టద్దు అని బాబా మండలి వారికి తెలియజేశారు. జనవరి 16వ తేదీ సాయంత్రం మండలి వారందరూ మంజిల్ వెనక ఉన్న పచ్చిక బయలులో కవాతు చేస్తుంటే అహ్మద్ ఖాన్ పర్యవేక్షిస్తున్నాడు. అహ్మద్ మిలిటరీలో ఉండేవాడు కాబట్టి మిలిటరీ పద్ధతిలో సుమారు 1 గంట సేపు కవాతు చేయించి చెమటలు పోయించాడు. అంతటి కఠినమైన వ్యాయామం చేయించడానికి గల కారణం ఏమిటి?
ఆ రోజు కాకాజీ కూతురు పుట్టినరోజు. ఆ సందర్భంగా మంచి భోజనం పంపించారు. మంచి ఆకలి వేయడానికి, తిన్న తిండి అరగడానికి కూడా సరైన వ్యాయామం అవసరం అని బాబా చమత్కరించారు. 24 గంటలలో ఒకే ఒకసారి మితంగా ఆహారం, నీరు తీసుకోవటం జనవరి నెలలో కూడా మెహర్ బాబా కొనసాగించారు. ఆ సమయంలో రాత్రి పగలు ఖాళీ కడుపుతోనే ఉంటూ పచ్చి పొగాకు మాత్రం బాగా నవ్వుతుండేవారు. సాయంత్రం పూట చాలాసేపు బకెట్లకు బకెట్లు వేడి నీళ్లు స్నానం చేసేవారు. గుస్తాజీ, ఘనీ ఇద్దరు రాత్రులు బాబా దగ్గర ఉండేవారు. బాబా చాలా తక్కువగా నిద్రపోతారని, నిరంతరం అస్థిమితంగా ఏదో ఆలోచిస్తూ అటు ఇటు దొర్లుతూ ఉండేవారని వీరిద్దరూ చెప్పేవారు. అయినా కూడా బాబా మండలిలోని అందరికంటే ఎక్కువ ఉత్సాహంగా అప్రమత్తంగా ఉండేవారు. మంజిల్ పరిసరాల్లో జరిగే కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవారు. కాక్ సాహెబ్ కారు బాగా పాతది, తరచూ మరమ్మతులు చేయాల్సి వచ్చేది. దానికి బోలెడు ఖర్చు కూడా చేయాల్సి వచ్చేది. ఆ కారు అంత డొక్కులా ఉన్నప్పటికీ పలు పనుల కోసం దానిని ఉపయోగించేవారు. ఉదాహరణకు బజార్ నుండి సరుకులు చేరవేయడానికి, పిండి మిల్లులో పనిచేసే మండలి వారిని చేరవేయడానికి, ఉపాసిని మహారాజు జీవిత చరిత్ర గ్రంథాలను అమ్మడానికి, బాబాను మరియు మండలి వారిని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి, ఒక్కోసారి మధ్యాహ్నం మ్యాటినీలు చూడడానికి కూడా ఆ కారును వాడేవారు. అలా వాడేటప్పుడు కొన్నిసార్లు కారు స్టార్ట్ అవ్వకపోతే మండలి వారు వెనక నుండి నెట్టేవారు. ఒక్కోసారి మార్గ మధ్యలో ఆగిపోయేది. ఎడ్ల బండికి కట్టి ఆ కారును మంజిల్కు చేర్చేవారు. బాబా ఆ కారును ఎంతో కొంతకు అమ్మివేద్దామనుకున్నారు. కానీ నావల్ మాత్రం రిపేర్ చేయిస్తే కారు ధర బంగారంతో సరితూగుతుంది అని అన్నాడు. బాబా అయితే ఈ కారు వద్దు అన్నారు. కానీ ఒక షరతు మీద కారును ఉంచుకోవడానికి అంగీకరించారు. అదేమంటే నావల్ ఆ కారును బాగు చేయించాలని చెప్పారు. నావల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కారు బాగుపడటం సాధ్యపడలేదు. చివరకు జనవరి 28న లాటరీ పద్ధతిలో ఈ కారును అమ్మివేశారు. మండలి వారందరూ లాటరీ టికెట్లు అమ్మారు. ఈ కారు దక్కిన లక్కీ విజేత ఎవరు? ముంబైలోని మాహిం ప్రాంతంలో భజన పాటలు పాడే సచ్చిదానంద్. ఘనీకి చాలా నిశ్చితమైన మేధస్సు, కుతూహలాన్ని రేకెత్తించే మనస్సు ఉండేవి. బాబా దగ్గర ఘనీ ఒక్కడే ఉన్న సమయంలో బాబాతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విషయాలపైకి చర్చ మళ్లించేవారు. బాబా హుషారుగా ఆనందంగా ఉన్న సమయంలో ప్రశ్నలు వేసి ఆధ్యాత్మిక విషయాలపై బాబా సమగ్ర వివరణ ఇచ్చేలా చేసేవాడు. ఒక్కొక్కసారి ఘనీ కావాలనే పర్షియన్, ఉర్దూ గజల్స్లోంచి కొన్ని పంక్తులు ఉదాహరిస్తూ బాబా వ్యాఖ్యానం కానీ వివరణ కానీ ఇస్తారని చూసేవాడు. జనవరి 29వ తేదీన మెహర్ బాబా చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే అతను అనుకొని ఘనీ ఓ పద్యాన్ని చదివాడు. ప్రేమమయుని హృదయంలో ఉద్భవిస్తుంది. అసలు దీపాన్ని వెలిగించకపోతే దీపపు పురుగు ఆ దీపం చుట్టూ పిచ్చిగా ఎలా తిరగగలుగుతుంది? మెహర్ బాబాకు ఈ పద్యం నచ్చింది. వెంటనే బాబా ఇలా అన్నారు: ప్రియతముడు, ప్రేమికుడు అని ఇద్దరు ఉన్నారనుకుందాం. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ప్రేమ బంధం. భగవంతుడు అంటే విశ్వాత్మకమైన ప్రేమే. అయినా ఈ చర్చ కోసమని భగవంతుడు కష్టాలను, బాధను కల్పించి ఒక సాధకుణ్ణి తన వైపు ఆకర్షించడం ప్రారంభిస్తాడు. ఆ ప్రక్రియను అర్థం చేసుకోలేని సాధకుడు ఆ కష్టాలను బ్రతికించడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. దాని ఫలితంగా తాత్కాలికంగా కష్టాలు తగ్గిపోతాయి.
ఆ తర్వాత భగవంతుడు మళ్ళీ సాధకుణ్ణి తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఏ క్షణాన్నైనా భగవంతుడిపై ఆసక్తితో సాధకుని హృదయంలో సరిపడినంత ప్రేమానుబంధం తలెత్తి భగవంతుణ్ణి చూడాలనే కోరిక వ్యక్తమవుతుందో అదే క్షణం నుండి భగవంతుడు ఉదాసీనత చూపిస్తాడు. ఈ మాదిరి ఆట భగవంతుని ఎడల ఆకర్షణ వికర్షణలు ఎంతో కాలం నడుస్తాయి. అయితే ఆకర్షణ వికర్షణ అనే క్రీడ అంతకాలం అని అడిగితే సరిగ్గా చెప్పలేం. కానీ చివరకు భగవదైక్యంతో ఈ ఆట ముగుస్తుంది. సరిగ్గా ఇదే విషయాన్ని హఫీజ్ మాటల్లో బాబా ఇలా చెప్పారు. తాడు ఒక చివర నా చేతిలో, మరో చివర నా స్నేహితుని చేతిలో ఉండి అటు ఇటు లాగే ఆట కొన్ని సంవత్సరాలుగా మా మధ్య నడుస్తోంది. నా మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంతే పరిణామంలో అప్పుడప్పుడు నన్ను మీరు ద్వేషిస్తారు కూడా. నా అంతర్గత ప్రేమ ద్వారా నేను మిమ్మలను ఆ దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా మీరు ద్వేషంతో నాపై వ్యతిరేకత ప్రదర్శిస్తూ నన్ను ప్రతిఘటిస్తారు. క్రమేణా మీరు కూడా నేను చూపే ప్రేమపై అదే స్థాయిలో ప్రతిస్పందించటం ప్రారంభిస్తారు. అప్పుడు నేను ప్రేమించే విధానంలో కొంత సడలింపు వస్తుంది. ఆ సమయంలో నేను మీపై ఉదాసీనత ప్రదర్శిస్తాను. ఒక గురువుకు తన మండలి సభ్యులందరిపైన ప్రేమ ఉంటుంది. నాకు బాబాజాన్ ఉపాసి మహారాజుల నుండి దైవీ ప్రేమ అనే నిధి సంక్రమించింది. ఆ ప్రేమ నిధి సరైన సమయంలో నా మండలి సభ్యులందరికీ అలాగే ఇతరులందరికీ పంచిపెడతారు. నాతో ఉన్న వారికి నాకు అందించిన సేవలు, అనుభవించిన బాధలకు అనుగుణంగా ఆ దైవీ ప్రేమ నిధిని పంచిపెడతాను. భగవంతుడు ఎప్పుడు తన ప్రేమికుడిని తన దరి చేర్చుకోవడానికి ఆ ప్రేమికుడి కంటే కూడా ఎంతో నిశ్చితంగా, తొందరగాను ఆందోళన చెందుతూ ఎదురు చూస్తుంటాడు. నేను మిమ్మల్ని గుర్తుంచుకోమని చెప్పే ఆధ్యాత్మిక సత్యం కూడా ఇదే. బాబా వద్ద ఘని రంజులతో ఒకరు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉండేవారు. అప్పటి నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు అస్పండియార్ కాపలా కాస్తూ ఉండేవాడు. అస్పండియార్ అప్పుడప్పుడు కాస్తంత కళ్ళు మూస్తూ ఉండేవాడు. ఎందువలనంటే పకటిపడి పనిచేస్తూ ఉండేవాడు కాబట్టి. అతను చాలా తక్కువ సమయం నిద్రపోయేవాడు. అయితే అస్పండియార్ కళ్ళు మూతలు పడే సమయంలో మెలకువగా ఉండమని హెచ్చరిస్తూ బాబా తన కాలితో అతనిని కుదిపేవాడు. 1923 సంవత్సరం జనవరి నెల వారంలో మెహర్ బాబా పైన, ఆయన మండలి పైన గుజరాతీ దినపత్రికలో విమర్శలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసనీ మహారాజును విమర్శించింది కూడా ఆ దినపత్రికే. మెహర్ బాబాను, ఆయన అంచురగణాన్ని దూరంగా ఉంచండని ప్రజలను ఆ దినపత్రిక హెచ్చరించింది. మెహర్ బాబా ఆ పత్రికలో వచ్చిన వార్తలను ఏమీ పట్టించుకోలేదు సరికదా, ఆ వార్తలను ఖండించాల్సిన అవసరం కూడా లేదని మండలితో చెప్పారు. ఆ దినపత్రికలో ప్రజలకిచ్చిన హెచ్చరికలు ప్రచురితమయ్యాక చాలా కొద్ది మంది మాత్రమే బాబాను కలుసుకునే సాహసం చేశారు. ఇది బాబాకు ఎంతో ప్రయోజనకరమైంది. ఆయన్ను కలుద్దామని చిత్తశుద్ధి ఉన్న వాళ్ళే అయినా ఆయన దర్శనానికి వచ్చేవారు. మంచి చెడ్డలు, బాగోగులు అన్నీ ఆలోచించి చూసుకున్న తర్వాతనే వీరు బాబాను కలిసే సాహసం చేశారు. ప్రతిరోజు బాగా పొద్దెక్కే వరకు నిద్రపోయేవాడు. కానీ ఈ అలవాటు వల్ల ఉదయం ఆడే క్రికెట్ ఆటలో పాల్గొనేవాడు కాదు. కాబట్టి ఆట అక్కర్లేకుండా అలానే పడుకోవడానికి బాబా ఘనీని అనుమతించారు. ఇందుకు ఘని చాలా సంతోషించాడు.
కానీ ఈ సంతోషం చాలా క్షణిక మాత్రమే. ఈ గది మంజిల్ వెనక భాగంలో క్రికెట్ ఆట స్థలానికి ఎదురుగా ఉండేది. అతను పడుకునే మంచం వైపు గోడకు 2 పెద్ద అద్దాలు కిటికీలు ఉండేవి. బాబా క్రికెట్ ఆడుతూ బంతిని వేగంగా గది కిటికీ వైపు కొట్టేవారు. కొన్నిసార్లు ఆ బంతి కిటికీ అద్దాలను పగలగొట్టేది. నిద్రపోతున్న గని ఆ చప్పుడుకు ఏమి జరిగిందా అని ఒక్క ఉదుటున నిద్రలేచి కిటికీలోంచి బయటకు తొంగి చూసేవాడు. ఒకసారి బాబా విసిరిన క్రికెట్ బంతి కిటికీ అద్దాన్ని పగలగొడుతూ గదిలోకి దూసుకు వస్తే గడాలను నిద్రలేసేవాడు గని. మీరు కావాలని నేను పడుకున్న గది కిటికీలోకి క్రికెట్ బంతి విసుతుంటే నేనెలా నిద్రపోవాలి అని గట్టిగా కోపంగా అరిచాడు. మీరు కావాలనే ఇలా చేస్తున్నారని గని బాబాకు ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏమంటే నీవు కూడా అందరితో సమానంగా ఉదయాన్నే నిద్రలే, మధ్యాహ్నం నిద్రపో అని బాబా హితవు చెప్పారు. మంజిల్లో బాబాతో ఉంటున్న ప్రతి శిష్యుడు తమ ఆధ్యాత్మిక మార్గంలో బాబాతో ఉండేటప్పుడు నిద్ర వ్యక్తిగత సౌఖ్యాలు లాంటివి నిషిద్ధం అని తెలుసుకున్నారు. ప్రీతముడైన భగవంతుని మార్గంలోకి ప్రవేశించడం ఎంతో కష్టమైన విషయం. ఈ మార్గంలో నడవడం అంటే నిప్పుల్లో నడిచినట్లే. కాబట్టి సాహసవంతులే ఈ మార్గంలోకి రావాలి. ఒకసారి ఈ మార్గంలో ప్రవేశించాక మొదటి నుండి చివరి దాకా అన్నీ కష్టాలే. కానీ కష్టాలతో పాటు శిష్యులు ఆనందాన్ని కూడా ఆ తపంలో అనుభవిస్తారు. భగవంతుడి కోసం ఇలాంటి బాధలు అనుభవించకుండా, కష్టాలు భరించకుండా ఉంటే శిష్యుల జీవితాలు శూన్యము, నిరర్ధకము అవుతాయి. మెహర్ బాబాకు తన భక్తుల బలహీనతలు బాగా తెలుసు. వారి కోపదప్పాలు ఆయన బాగా ఎరుగును. అందువల్ల ప్రేమికుల సహనం నశించేదాకా ఏదో ఒక విధంగా ఏడిపిస్తూ నీవు ఓడిపోయావు అని చెప్పి ఆయన గట్టిగా నవ్వుకునేవారు. తరచూ బాబా తన శిష్యులను ఇలాంటి వేధింపులకు గురి చేసి సంతోషిస్తూ ఉండేవారు. జనవరి 31న గని తిరిగి బాబా వేధింపు గురయ్యాడు. ఈ సంఘటన ముగిశాక గనిని తన గదిలోకి పిలిచి ఇలా వివరించారు. సద్గురువు అంతర్గతంగా అత్యంత పరిపూర్ణ ప్రశాంతతను అనుభవిస్తున్న సమయంలో గాని, తాను నిర్వహిస్తున్న విశ్వ కార్యక్రమం విజయవంతంగా ముగినప్పుడు గాని ఆ సద్గురువు యొక్క అంతరంగ వైభవం తనంత తానుగా అప్పుడప్పుడు బహిర్గతమవుతుంది. బాహ్యంగా గోచరించు సద్గురుని ఉద్రేక స్థితి ఆంతరికంగా ఆయన అనుభవించు పరమానందానికి ఛాయ మాత్రమే. అంతేకాకుండా బాహ్యంగా గోచరించే ఆ స్థితి ఆ సమయంలో సద్గురువు అనుభవిస్తున్న ఆ ఆనంద స్థితికి పూర్తి విరుద్ధ లక్షణాలతో ప్రతిబింబిస్తుంది. తత్ఫలితంగా ఆ సద్గురువు తన చెంతనున్న వారిని దుష్ట పదజాలంతో తిట్టడమో, గట్టిగా అరవడమో, కొట్టడమో లాంటి పనులు చేస్తాడు. అహంకారం ముక్కలై నశించడానికి దోహదపడే ఈ చర్యల్ని ఆశీస్సులుగా ఎవరు గ్రహిస్తారో వాళ్ళు నిజంగా ధన్యులు. అంతేకాదు దుర్భాషలతో తిట్టు తినడం, శారీరకంగా దెబ్బలు తినడం వంటి బాధలు అనుభవించిన వ్యక్తి ఎన్నో అద్భుతాలని చవిచూస్తాడు. ముఖ్యంగా లౌకిక వ్యవహారాల్లో ఊహించలేనంత ప్రయోజనాన్ని పొందుతాడు. కానీ మీ మండలి సభ్యుల విషయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. మీతో నా యొక్క అంతర్గత బంధం ఎంత దృఢమైంది, మన మధ్య ఈ బంధం ఎంతో పురాతనమైంది. అంటే సృష్టి ప్రక్రియ మొదలైనప్పుడే ఈ బంధం ఏర్పాటైంది. ఈ అనుబంధంపై ఎలాంటి శక్తులు తమ ప్రభావం చూపలేవు. కాబట్టి మీపై బయటకు గట్టిగా అరవడం, కొట్టడం లాంటి పనులకు స్వస్తి చెప్పాను. అలాంటి పనులతో మీకు అవసరం కూడా లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వాటిని మీరు పట్టించుకోవద్దు. అప్పుడప్పుడు గట్టిగా పెట్టే నా చివాట్లు మీరు భరించలేకపోతే
మన ఉభయులకు కష్టమే. నా విధానాన్ని అంగీకరించిన పక్షంలో నేను మండలి వారితో కలిసి తిరగడం మానేసి నా గదిలో తాళం వేసుకుని రాత్రి పగళ్ళు కూర్చోవలసిందే. నా ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నా హృదయ కలశంలో ఉన్న పరమానందం తరచూ పొంగి పొర్లుతూ ఉంటుంది. దాన్ని నా చెరువులోనున్న అదృష్టవంతులైన కొందరితో పాలు పంచుకుందామనుకుంటాను. బాబా రోజుకి ఒక పూట భోజనం ప్రారంభించి ఫిబ్రవరి 2వ తేదీకి 38 రోజులైంది. ఆ రోజున గుస్తాజీ బాబా తినే ఆహారాన్ని ఎక్కడ ఉంచమని బాబా ఆదేశించారో అక్కడ ఏర్పాటు చేయలేదు. దాంతో బాబా బాగా విసిగిపోయి కోపంతో ఆ భోజనం ప్లేటును విసురుగా గిరాటు వేశారు. గుస్తాజీ నిర్లక్ష్య ధోరణి వల్ల నేను ఈ రోజు రాత్రికి భోజనం చెయ్యను అని బాబా ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం ఎప్పటి మాదిరిగా స్నానం చేయడానికి కూడా నిరాకరించారు. రాత్రి కాపలా సమయంలో గుస్తాజీని బాబా సముదాయించారు. ఇది నీ తప్పు కాదు. నేను 36 గంటలు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను. అందువలనే ఇలా క్రోధావేశాల వైపు మళ్ళింది అని పేర్కొన్నారు. 39 గంటల ఉపవాసం పూర్తయ్యాక మన్నాడు ఉదయం 9 గంటలకి గ్లాసుడు పండ్ల రసం త్రాగారు. ఆ తరువాత నోటీసు బోర్డుపై ఆయన ఇలా వ్రాయించారు: 1923 ఫిబ్రవరి 15 నుండి నేను కేవలం పానీయాలపైనే, అంటే టీ, మజ్జిగ, సోడా లాంటివి త్రాగుతూ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఫిబ్రవరి 11 నుండి 15 వరకు భజన కీర్తనల ఆలాపన నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 15న 500 మందికి భోజనాలు పెట్టాలి. 100 మంది పేదవాళ్లకు ఉచిత దుస్తులు పంపిణీ చేయబడుతుంది. మెహర్వాన్ అని ఈ విధంగా బోర్డు పైన రాయించారు. ఆ రోజునే భగవత్ సాక్షాత్కారం, సద్గురువులు, మెస్సయ్యల గురించి మండలికి బాబా ఇలా వివరించారు: భగవత్ సాక్షాత్కారం అన్నది అందరికీ ఒక్కటే. సద్గురువులకు లేదా కుతుబులు, మజూబులకు మధ్య ఉన్న భేదం ఏమిటంటే, సద్గురువులు తమ శక్తిని తమకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోగల అధికారాన్ని కలిగి ఉంటారు. మజూబులకు అలాంటి అధికారం ఉండదు. సద్గురువు తాను బాధ్యతలు అప్పగించాలనుకున్న వ్యక్తికి ఎలాంటి శక్తిని ఇవ్వడు. కారణం, అతనిలో ఆ శక్తి అప్పటికే ఉంది. అందువల్ల సద్గురువు అతనిలో ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకునే అధికారం అప్పగిస్తాడు. భౌతిక దేహంతో ఉండే సమయంలో సద్గురువు సమస్త లోక కళ్యాణం కోసం గురుతరమైన విశ్వాత్మక కార్యాన్ని నిర్వహిస్తాడు. అతడు భౌతిక దేహాన్ని వదిలేశాక అనంతమైన పరమానందాన్ని అనుభవించగలుగుతాడు. కానీ అతడిలో ఉన్న శక్తిని వినియోగించుకోలేడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికీ కూడా